అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో దళితులపై, దళిత క్రిస్టియన్లపై అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. మేము రఘురామకృష్ణ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీకు శ్రవణ్ కుమార్ గారికి ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, మీరిద్దరూ విమర్శించుకోండి. అదేవిధంగా సునీల్ కుమార్కి మీకు ఏదైనా ఉంటే ఆయన అడిగిన ప్రశ్నలకు మీరు అడిగిన ప్రశ్నలు ఆయనకు సమాధానం చెప్పుకోండి. అంతేగాని ఇవి మీ యొక్క వ్యక్తిగత విషయాల వలన వ్యక్తిగత విషయాలని వాళ్ళ రాష్ట్రాన్ని చుట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి దళిత సమాజాన్ని, దళితుల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యానాలు చేయటం మంచిది కాదు. అదేవిధంగా మీరు అంటూ ఉన్నారు ఓ ప్రెస్ మీట్లో, నాకు నాయకుడు ఎవరూ లేరని. మీకు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నీకు ఈ పదవి ఎలా వచ్చింది? నీకు ఆ ఎమ్మెల్యే సీట్ ఎలా వచ్చింది? ఇవాళ చెట్టు కొమ్మ మీద కూర్చొని కొమ్మను కోసేసుకున్న విధానంగా ఉంది మీ వ్యవహారం. మీ వలన పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. మీరు వ్యక్తిగతంగా, మీరు ఇండివిజువల్గా ఈ విషయాలన్నీ చేయాలనుకుంటే మీరు తక్షణమే మరి డిప్యూటీ స్పీకర్కి రాజీనామా చేసి ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చి చేసుకోండి. మత విశ్వాసాల మీద, మత నమ్మకాల మీద ఇటువంటి విజ్ఞానవంతుడు కూడా దాని జోలికి పాడు. ఎటువంటి రాజకీయ నాయకుడు ఆ విషయాల జోలికి వెళ్ళడు. మరి మీకు తెలిసి వెళ్తున్నారో తెలియక వెళ్తున్నారో తెలీదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మీరు చేసే పని వల్ల తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నిలబెడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరేం అంటలేదు. ఆయనకి ఏ రకంగా సీట్ ఇచ్చారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఇది తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుందా లేకపోతే రఘురామకృష్ణరాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా అని నిలదీసే ఈ క్రమంలో మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు వ్యక్తిగతంగా వెళ్ళేటట్టయితే మీ పదవికి రాజీనామా చేసి మీరు ఇష్టం వచ్చినట్టు ఈ చర్చిల మీద, మసీదుల మీద, దేవాలయాల మీద మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు ఆక్షేపణ చేయరు. కోర్టులకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ప్రతిరోజు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిస్తూ ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళని చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజుకి